ఎస్ఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే అభ్యర్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఓ ముఖ్యమైన విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే స్క్రైబ్ గైడ్లైన్స్. అంటే పరీక్ష రాయడంలో సహాయం పొందడానికున్న నియమాలన్నమాట. ఈ వివరాలు చాలా కీలకం. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. పరీక్ష రాయడంలో కొందరికి ఇబ్బంది ఉండొచ్చు. మరి అలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్లకోసమే ఎస్ఎస్సి ఒక పరిష్కారాన్ని అందిస్తోంది. అసలు ఈ సౌకర్యం ఎవరికోసం, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనమిప్పుడు చూడబోతున్నాం. అన్నిటికన్నా ముందు స్క్రైబ్ అంటే ఎవరో సింపుల్గా తెలుసుకుందాం. స్క్రైబ్ అంటే మరెవరో కాదు, అభ్యర్థికి బదులుగా సమాధానాలు రాసే ఒక సహాయకుడు. వినడానికి చాలా సింపుల్గా అనిపించినా దీని వెనుక చాలా నియమాలున్నాయి. సరే, ఇప్పుడు అందరికీ వచ్చే మొదటి ప్రశ్న, అసలు ఈ స్క్రైబ్ సౌకర్యం ఎవరికి అందుబాటులో ఉంటుంది? అర్హత గురించి తెలుసుకోవడమే మన మొదటి అడుగు. ఈ సౌకర్యం ప్రత్యేకంగా పీడబ్ల్యూడీ అంటే ప్రామాణిక వైకల్యాలున్న వ్యక్తుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. ఎవరైతే శారీరకంగా పరీక్ష రాయడంలో ఇబ్బంది పడతారో వాళ్లకూడా సమానమైన అవకాశం కల్పించాలన్నదే దీని వెనకున్న అసలు ఉద్దేశం. ఒక అభ్యర్థికి స్క్రైబ్ పెట్టుకునే అర్హత ఉందని తెలిసాక నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్క్రైబ్ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి? దీనికి 2 ప్రధానమైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అభ్యర్థుల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, తమకు తెలిసిన వాళ్లనే స్క్రైబ్గా ఏర్పాటు చేసుకోవడం. లేదా రెండోది, ఒకవేళ అలా కుదరకపోతే తమకు ఒకరిని కేటాయించమని ఎస్ఎస్సిని అభ్యర్థించడం. ఒకవేళ సొంతంగా స్క్రైబ్ను ఏర్పాటు చేసుకుంటే ఓ 3 విషయాలు మాత్రం పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్లోనే స్క్రైబ్ వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. సెకండ్, ఆ స్క్రైబ్ తప్పనిసరిగా ఎస్ఎస్సి వెబ్సైట్లో 1 టైమ్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ పూర్తి చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా పరీక్ష రోజున స్క్రైబ్ ఆధార్ అథెంటికేషన్ ఉంటుంది కదా, దానికి సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాము. ఎవరిని పడితే వాళ్లని స్క్రైబ్గా తీసుకురావడానికి అస్సలు కుదరదు. దీనికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ నియమాలను తప్పకుండా పాటించాల్సిందే. ఇది అత్యంత కీలకమైన నియమం. స్క్రైబ్గా వచ్చేవాళ్ల విద్యా అర్హత అభ్యర్థి రాస్తున్న పరీక్షకు కావలసిన కనీస అర్హత కంటే ఒక మెట్టు తక్కువగా ఉండాలి. ఉదాహరణకు, పరీక్షకు డిగ్రీ అర్హత అనుకోండి, అప్పుడు స్క్రైబ్ ఇంటర్మీడియట్ లేదా అంతకంటే తక్కువ చదివి ఉండాలి. పరీక్షలో ఎలాంటి అదనపు ప్రయోజనం కలగకుండా నిరోధించడానికే ఈ నియమమన్నమాట. ఇక మరో ముఖ్యమైన నియమమేంటంటే, ఎంచుకున్న స్క్రైబ్ అదే పరీక్షకు వేరొక అభ్యర్థిగా ఉండకూడదు. ఇది పరీక్ష సమగ్రతను కాపాడటానికి, ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా చూడటానికి పెట్టిన నిబంధన. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న విషయాలను ఓసారి క్విక్గా చెక్ చేసుకుందాం. స్క్రైబ్ అర్హత స్థాయి సరైనదేనా? వాళ్లు ఇదే పరీక్ష రాస్తున్నారా? వాళ్ల ఓటీఆర్ పూర్తయిందా? ఆధార్ సిద్ధంగా ఉందా? ఈ 4 ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తంలో ఎస్ఎస్సి కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అంతిమంగా బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం. గైడ్లైన్స్లో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. స్క్రైబ్ వివరాల ఖచ్చితత్వానికి పూర్తి బాధ్యత అభ్యర్థిదే. ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానాలను అభ్యర్థే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి కానీ చాలా సీరియస్ విభాగానికి చేరుకున్నాం. నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో, ఒకవేళ పాటించకపోతే ఎదురయ్యే పర్యవసానాలేంటో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. నియమాలను ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాల విషయంలో ఎస్ఎస్సి చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ పర్యవసానాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. స్క్రైబ్ గురించి తప్పుడు సమాచారమిచ్చినా లేదా ఆల్మారాటానికి ప్రయత్నించినా అది గనక తెలిసిందంటే అభ్యర్థిత్వాన్ని పూర్తిగా రద్దు చేసే అధికారం కమిషన్కు ఉంది. ఇది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ సమాచారాన్ని అంతా చూశాక ప్రతి అభ్యర్థి తమను తాము వేసుకోవాల్సిన ప్రశ్న ఇది: స్క్రైబ్కు సంబంధించి అందించిన ప్రతి చిన్న వివరమూ నిజమేనా మరియు నిబంధనలకు అనుగుణంగా ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా అవును అని నమ్మకం కుదిరిన తర్వాతే ముందుకు వెళ్లడం శ్రేయస్కరం.